మన సినిమా ఒక టైటిల్ అనగానే అవును ఇదేంటి టైటిల్ బాగుంది అనుకునే ఒక మైండ్ సెట్ రావాలి. అవును. కానీ ఈ రోజుకి కూడా మీ సినిమా టైటిల్ త్రిబాణదారి బార్బరిక్ అని నేను 2-3 పదాల్లాగా విడదీసి చెప్పాల్సి వస్తుంది. అది కూడా పెద్ద స్టోరీ ఉంది దాని కూడా. అదే యాక్చువల్లీ ఫస్ట్ టైటిల్ పెట్టుకున్నప్పుడు బార్బరిక్ అందరూ అరే సూపర్ ఉంది, కొత్త పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది అన్నప్పుడు మారుతి గారు బార్బరిక్ బాగుంది ఎవరు ఉన్నప్పుడు ఈ పాయింట్ అంటే ఇట్లా గట్టుకొచ్చుడు కొట్టుకున్నప్పుడు అందరూ ఎగ్జైట్ అయ్యారు. సో ఆయనకున్న ఈ ఏదైతే కెపాసిటీ ఉందో అది చెప్పినప్పుడు చాలా బాగుంది. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే బార్బరిక్ ఆల్రెడీ ఒక 2 పెద్ద ప్రొడక్షన్స్ రిజిస్టర్ చేసుకున్నాను. ఓకే బార్బరిక్ పెద్ద ప్రొడక్షన్స్ రిజిస్టర్ చేసుకున్నాను, ఒకటి బార్బరిక్ అని ఒకటి బార్బరికా అని సంథింగ్. సో వాళ్ళకి అప్రోచ్ అయ్యాం, సార్ ఇట్లా వాళ్ళు ఆల్రెడీ 2 years నుండి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే సో సార్ మీ ఇట్లా తీసుకోవచ్చా అంటే లేదండి మేము ప్రాసెస్లో ఉన్నాం, బార్బరిక్ ఇది ఒకటి ఇట్లా మైథాలజికల్లో చేద్దాము అని సంథింగ్ అని అన్నారు. సో అప్పటికి ఇది థీమ్ అయిపోయింది, ఓకే బార్బరిక్ అనే థీమ్ అయిపోయింది. సో దాన్ని మార్చడం నచ్చలేదు. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు నానీస్ గ్యాంగ్ లీడరు ఇలా ఉండే ఫస్ట్ పైన చిన్నగా త్రిబాణదారి కింద బార్బరిక్ అని పెట్టి బార్బరిక్ని ఎలివేట్ చేద్దాం అనుకుని అది యాక్చువల్లీ థీమ్ అనమాట. ఓకే కాకపోతే అందరూ త్రిబాణదారి బార్బరిక్ అనేది ఇలా సస్టైన్ అవుతూ వచ్చింది. ఇది ఏమవుతుందంటే కొంతమంది ఇది డబ్బింగ్ సినిమా అనుకున్నారు, కొంతమంది ఇది మైథలాజికల్ ఏదో సినిమాలే అనుకున్నారు. ఎంత మంచి యూత్ కనెక్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇది. దీనిలో కంటెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. డ్రామాస్ అయి ఉండొచ్చు, ఏదో సస్పెన్స్ అయి ఉండొచ్చు, డ్రగ్స్కి సంబంధించిన కంటెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించిన కంటెంట్ దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించుకునే పరిస్థితి అయింది టైటిల్. అందువల్ల అది కొంచెం ఇబ్బంది పడింది. అందరూ కూడా టైటిల్ ఏముందిలే సినిమా చూసేద్దామని రారు. ఇవన్నీ కూడా లెసన్స్.